హాయ్ అండి, నా పేరు లక్ష్మి. ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలండి. నేను ఆయిల్లో ఎటువంటి పోపు కానీ ఏమీ వేయలేదండి. జస్ట్ ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసాను. బాగా కడిగి ఉంచిన మెత్తళ్ళని దాంట్లో వేస్తున్నాను. మెత్తలను 2-3 సార్లు ఉప్పులో వేసి బాగా కడగాలండి, లేకపోతే బ్యాడ్ స్మెల్ వస్తాయి. ఇలా వేసిన మెత్తలను కాసేపు తిప్పుతూ ఉంచాలి. అలా 2-3 సార్లు తిప్పిన తర్వాత ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలండి. ఒక 5 నిమిషాలు మగ్గాలండి. ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా తిప్పుకోవాలండి. ఈ కూర అంతా మీడియం ఫ్లేమ్లోనే వండుకోవాలండి, లేకపోతే మెత్తళ్ళు అనేవి విరిగిపోతాయి. ఇలా ఒక 5 నిమిషాల పాటు తిప్పుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 స్పూన్ల కారం వేసానండి. చింత చిగురు పులుపు ఉంటుంది కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీయే పడుతుంది. 2 స్పూన్ల కారం వేసానండి. కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ కారం కూడా పడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు ఇట్లానే మగ్గనివ్వాలి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలండి. మళ్ళీ ఒకసారి ప్లేట్ తీసి కూర అంతా బాగా కలుపుకోవాలి. మెత్తలలో కూడా కొంచెం సాల్ట్ ఉంటుందండి. సాల్ట్ చూసుకొని మనం తర్వాత యాడ్ చేసుకోవాలి. ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత నేను ఇంకొంచెం కారం వేసానండి. చెప్పాను కదా, చింత చిగురు అనేది కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కారం ఎక్కువే పడుతుంది. మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. కారం వేసాక ఒక 5 నిమిషాలు వేగాక అందులో గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇలా వాటర్ పోసుకొని కూరంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కారం అవన్నీ కలిసేంత వరకు కొంచెం కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది కొంచెం తక్కువే వేసుకోండి, ఎందుకంటే మెత్తలలో ఉంటుంది. చాలకపోతే మళ్ళీ ఒకసారి వేసుకోవచ్చు. ప్లేట్ పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇది ఇలా జరుగుతుండగానే మనం చింత చిగురు అనేది ఎలా రెడీ చేసుకోవాలో ఇక్కడ చూద్దాం. 2 కవర్లలో చింత చిగురు తీసుకున్నామండి. ఈ చింత చిగురు అనేది డైరెక్ట్గా అలాగే వేయకూడదండి. ఇలా 2 కవర్లు ఒక చాటలో వేసుకొని లేదా ఒక ప్లేట్లో కానీ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం పెద్ద ఆకులు, ముదురు ఆకులు ఉంటాయి కదండి, వాటిని కొంచెం సపరేట్ చేసి తీసేసేయాలి. ఇదంతా జరుగుతున్నప్పుడు కూర స్టవ్ మీద ఉడుకుతూనే ఉంటుందండి. అలా వాటర్ పోసేసాం కదా, ఆ వాటర్ అనేది ఇంకేదాకా కూర మగ్గుతూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అందుకే నేను కూర కూడా ఒకసారి వీడియోలో చూపిస్తున్నాను. కూర స్టవ్ మీద పెట్టాక మాత్రమే ఈ చింత చిగురు అనేది ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగానే దీన్ని ప్రిపేర్ చేసుకుంటే దాంట్లో ఉన్న పులుపు అనేది పోతుందంట.
అందుకని మనం కూర పొయ్యి మీద పెట్టి వాటర్ పోసాక ఆ వాటర్ అంతా ఇంకేటప్పుడు ఆ గ్యాప్లో మనం ఈ చింత చిగురు అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. కూర మొత్తం అవ్వటానికి 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ పడుతుందండి. చూస్తున్నారు కదా, కొంచెం పెద్ద ఆకులు ఉన్నాయి కదండి, మీకు ఆకు చూస్తే మీకు అర్థమైపోతుంది. అలా పెద్ద ఆకులు ఉన్నాయి కదా, వాటిని సపరేట్ చేసుకోవాలి. అవి నలిపినా నలగవండి, అవి ముద్ర ఆకులని మనకు అర్థమవుతుంది. అదిగో చూడండి, కొంచెం ఆకుని తీసుకొని అట్లా 2 చేతుల మధ్యలో పెట్టుకొని అలా స్మాష్ చేయాలి. చాలా ఈజీగానే నలిగిపోతుందండి, ఏమీ ఎక్కువ కష్టపడిన అవసరం లేదు. వీడియోలో చూపిస్తున్న విధంగా అలా స్మాష్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కూరని చెక్ చేసుకుంటూ ఉండాలండి, అడుగంటకుండా. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే జరగాలి. చూసారుగా వాటర్, ఇందాక మనం పోసిన గ్లాస్ వాటరు, ఆ వాటర్లో ఈ మెత్తళ్ళు అనేవి బాగా ఉడకాలండి. మరీ ఎక్కువ వాటర్ కూడా పట్టవు, గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఇది ఉడకనివ్వాలండి. మూత పెట్టుకొని మళ్ళీ చింత చిగురు దగ్గరికి వెళ్ళాలి. చూసారుగా ఆ చింత చిగురు అనేది ఎలా స్మాష్ చేస్తున్నారో ఒకసారి చూడండి. చాలా ఈజీగానే ఉంటుందండి. మీకు అర్థం అవ్వడం కోసం నేను 2-3 సార్లు చూపిస్తున్నానండి. అది ఎలా అయితే స్మాష్ చేస్తున్నారో వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. పెద్ద ఆకుల్ని తీసివేయండి. జస్ట్ 2 చేతుల మధ్యలో పెట్టుకొని అలా చేయి తిప్పుతూ ఉంటే అది అనేది నలిగిపోతుందండి. డైరెక్ట్గా ఆకు వేసుకోకూడదు. చింత చిగురు అనేది డైరెక్ట్గా ఆకు వేసుకోకూడదండి. చింత చిగురు అనేది కేవలం వర్షాకాలం మాత్రమే మనకు దొరుకుతుందండి. మిగతా టైంలో మనకి చిగురు అనేది దొరకదు. ఎందుకంటే వర్షాలు పడుతున్నప్పుడు చెట్లకి చిగురు వచ్చి ఆ చిగురు అనేది మనకి వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది. వర్షాకాలం ఆ చిగురు దొరికినప్పుడు ఇలా కొత్తగా చింత చిగురుతో ఏమేమి చేసుకోవచ్చో ఇలా ట్రై చేయొచ్చు. చూసారు కదా, అలా కొంచెం కొంచెం తీసుకొని స్మాష్ చేస్తూ ఉండాలి. ఆ చిగురు అనేది రోజు రోజుకి ఆకు అనేది ముదిరిపోతుందండి. ఆ ముదిరిన ఆకు ఈ చింత చిగురు మెత్తళ్ళు కూరకి పనికిరాదండి. జస్ట్ చిగురు మాత్రమే మనకి యూజ్ అవుతుంది. చూసారుగా, ఇదంతా ఒక 5 or 10 మినిట్స్లో మనం ఈ ఆకు అనేది అలా చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదండి. కాకపోతే ముందుగానే అలా చేసి ఉంచకూడదు, దాంట్లో ఉండే పులుపు అనేది పోతుందంట. అందుకనే మనం కూర అంతా ప్రిపేర్ చేసుకుని దాంట్లో వాటర్ పోసాక అది అనేది మీడియం ఫ్లేమ్ మీద ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఈ చింత చిగురిని ఇలా రెడీ చేసుకోవాలి. చూడండి, పెద్ద ఆకులు వీడియోలో చూస్తున్నప్పుడు చూడండి, ఆకులు అలానే ఉన్నాయి, స్మాష్ అవ్వట్లేదు. పెద్ద ఆకులు అనేవి నలగవండి. చిగురు మాత్రమే మనకి అలా అంటున్నప్పుడు పొడి పొడిగా కిందకి రాలుతుంది. పెద్ద ఆకులు అనేవి నలగవు. అందుకే మనం ఆకు అనేది తీసుకోకూడదు. వాటిల్లో వచ్చిన పెద్ద ఆకును కూడా తీసి సపరేట్ చేసేసుకోవాలి. రెండు చేతుల మధ్యన కొంచెం కొంచెం తీసుకొని రబ్ చేయాలండి. చూడండి వీడియోలో ఎలా చేస్తున్నారో, చాలా ఈజీ అండి. చేస్తే మనకి త్వరగానే వచ్చేస్తుంది. కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. వర్షాకాలం కాబట్టి ఇప్పుడు అందరికీ కూడా ఈ ఆకు అందుబాటులో ఉంటుందండి. బయట మార్కెట్లలో కుప్పలుగా పోసి అమ్ముతారు. ఈ వర్షాకాలంలో మాత్రమే దీన్ని తీసుకోవాలండి. తర్వాత ఆకు అనేది ముదిరిపోతుంది కదా, ఆకు ముదిరిన ఆకు అనేది పనికిరాదు. అది దొరికినప్పుడు మాత్రమే ఇలాంటి కూరలను యూజ్ చేసుకోవాలండి. మా ఇంట్లో ఇది చాలా ఇష్టంగా తింటామండి. రీసెంట్గా వర్షాలు కూడా పడుతున్నాయి కదండి, అందుకని ఆకు దొరికిందనమాట. ఇలా వర్షాకాలంలో
ఇలా వేడివేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఆకైతే అయిపోవచ్చిందండి ఇలా స్మాష్ చేయడం కూడా. మీరు ఎప్పుడైనా తెచ్చుకొని ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా ఉంటుందండి. మొత్తం అయిపోయాక కూడా ఇంకా ఏమన్నా చిగురు ఉంటే మాత్రం చూసుకొని మళ్ళీ అలానే నలుపుతూ ఉండాలండి ఆకు అనేది. అదిగోండి అందులో పెద్ద పెద్ద ఆకు అవి తీసేయాలి. చూసారా, అలా ఏమన్నా ఆకులు అవి ఉంటే ఒకసారి మళ్ళీ అలానే వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. చూడండి ఆకు ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది. అలా చేశాక అందులో పెద్ద పెద్ద ఆకులు అనేవి ఇంకా బాగా క్లారిటీగా కనిపిస్తాయండి. చిగురు మాత్రమే అలా నలిపినప్పుడు నలిగిపోతుందండి. అదిగో చూడండి, మనం వేలితో అలా నలుపుతున్నప్పుడు చూడండి ఎలా అయిపోయిందో. చిగురు అనేది అలా అవుతుందండి. అలా చిగురు మొత్తాన్ని మనం అలా 2 చేతుల మధ్యలో పెట్టి అలా నలిపేయాలి. చూడండి చిగురు ఎలా ఉందో. ఇందాక మనకి స్టార్టింగ్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది మనం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. అక్కడక్కడ కొంచెం పెద్ద ఆకులు ఉన్నాయి కదండి, వాటిని మనం తీసుకొని మళ్ళీ అలానే చేస్తూ ఉండాలి. డైరెక్ట్గా మాత్రం ఆకుని తీసి వేసేయకూడదండి. ఈ ఆకు కడగనవసరం కూడా లేదండి. ఎందుకంటే వర్షాలు పడడం వల్ల చిగురు మీద పడి వర్షాలు డస్ట్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా పోతాయండి. అందుకని మనం దాన్ని కడుక్కోవాల్సిన అవసరం కూడా లేదండి. ఆ పెద్ద పెద్ద ఆకులు మాత్రం వేరుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లో నుంచి మనం ఆకంతా అలా నలిపిన తర్వాత వాటిల్లో సన్నగా పుల్లల్లాగా వస్తాయండి. చూడండి వీడియోలో ఆకులు పుల్లలు లాంటివి వేరేసుకోవాలి. ఎందుకంటే ఆకంతా నలిపాం కదండి, దాంట్లో పుల్లలు లాంటివి కూడా ఉంటాయి. పుల్లలు అంటే ఆకులకు ఉండే కాడలేనండి. అది కూడా నేను చూపిస్తున్నాను కదా, అలాంటివి సపరేట్ చేసుకోవాలి. మనం ఇదంతా చేసే గ్యాప్లో కూర అనేది దగ్గర పడుతూ ఉంటుందండి. అందుకే ముందుగా కూర అనేది స్టవ్ మీద ప్రిపేర్ చేసుకొని ఈ పని చేస్తే ఈజీగా ఉంటుంది. ఒక్కళ్ళే ఉన్నా కూడా ఈ కూర అనేది ఈజీగా చేసుకోవచ్చు. కూర స్టవ్ మీద పెట్టేసేసి మనం ఈ ఆకుని ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. అదిగోండి పుల్లలు అవి అలా వస్తాయండి, తీసేసుకోవాలి జాగ్రత్తగా. వాటిని వేరే పక్కన పెట్టేసేయాలండి. పెద్ద పెద్ద ఆకులు కూడా తీసేయాలండి. చిగురు స్టార్టింగ్లో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో కొంచెం మనకి తేడా తెలుస్తుంది కదండి. ఇప్పుడు కూర చూద్దాం. కూర ఇందాక వాటర్ పోసాం కదండి, ఆ వాటర్ అనేవి చాలా వరకు ఇంకిపోయాయండి. ఈ వాటర్ అంతా కూడా బాగా ఇంకాలి. చూసారుగా, ఇందాక పోసిన వాటర్ అనేవి చాలా వరకు ఇంకిపోయాయండి. ఒకసారి కూర కలుపుకొని వచ్చాం కదండి, మళ్ళీ ఇందులో ఏమైనా పుల్లలు అలాంటివి ఉంటే ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారా ఎంత వేస్ట్ వచ్చిందో. పెద్ద పెద్ద ఆకులు వేరేసేయాలండి. అవనేవి కూరలో కూడా ఉడకవండి, మనకు అలా ఆకుల్లాగానే కనిపిస్తాయి. ఏదో కూరలో ఆకులు పడ్డట్టుగా కనిపిస్తాయండి. అందుకని ఆ పెద్ద ఆకుల్ని మ్యాక్సిమం వీలైనంత వరకు మనం తీసేయాలి. పూర్తిగా తీయనవసరం లేదు, దాదాపుగా కొన్నిటిని మనకు కనబడినంత వరకు తీసి పక్కన పెట్టేసేయాలండి. చూడండి ఎన్ని వచ్చాయో. ఆ పెద్ద ఆకు అనేది మనకి కూరలో ఉడకదండి. ఇప్పుడు ఫైనల్గా చింత చిగురు చూడండి ఎంత అయిందో. ఇందాకటికి ఇప్పటికి చింత చిగురు అనేది ఎలా అయిందో చూసారు కదా. ఈ వేస్ట్ అంతా పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి కూర చూసుకోవాలండి. మధ్య మధ్యలో మనం కూరను చెక్ చేసుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగు అనేది అంటుతుంది, వాటర్ అనేవి ఇంకిపోతాయి కదా. ఈ గ్యాప్లో మనం కూరలోకి కావలసిన కొత్తిమీర కరివేపాకుని ఇలా వాటర్లో నానబెట్టుకోవాలండి. శుభ్రంగా కడిగి
కూర కొంచెం దగ్గర పడ్డాక వేసుకోవాలి. చూసారా, ఇందాకటికి ఇప్పటికీ కూర అనేది దగ్గర పడింది. ఇలా కొంచెం వాటర్ ఉంది అనుకున్నప్పుడు కొత్తిమీరని కరివేపాకుని కూరలో వేసుకోవాలండి. పూర్తిగా నీరు ఇంకిపోయాక వేసుకోకూడదండి, అప్పుడు ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది మనకి తెలియదు. అందుకని కొంచెం ఇది వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం వాటర్ ఉంది అనుకున్నప్పుడు కొత్తిమీరని కరివేపాకుని వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. తర్వాత చింత చిగురు వేసుకోవాలి. మనం ఒలిచి పెట్టుకున్నాం కదండి, ఆ చింత చిగురును కూడా కూర మీద ఇలా వేసుకోవాలి. చూస్తున్నారు కదండి. ఇందాక ఒలిచిన చింత చిగురు అంతటిని కూడా తీసుకొని కొత్తిమీర కరివేపాకు వేసిన 2 మినిట్స్కి చింత చిగురు కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి. చిగురు అనేది త్వరగానే ఉడికిపోతుందండి, ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. చూడండి, మీకే అర్థమవుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి కూరని. ఇదంతా చేస్తున్నప్పుడు గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. లాస్ట్లో మాత్రం ఒక 5 మినిట్స్ ఉందనగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూస్తున్నారా కూర ఎలా ఉందో? ఆ వాటర్ మొత్తం ఇంకిపోవాలండి. చింత చిగురు వేసే ముందు మాత్రం కొంచెం వాటర్గా ఉండాలండి, అంతే. ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు కూడా చింత చిగురు వేయకూడదండి. చూసారా కూర ఎలా ఉందో? మనకి ఆ తడి వాటర్ అనేది ఇంకేదాకా కూరని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుతూ ఉండాలి. ఎప్పుడైతే ఆ వాటర్ అంతా ఇంకిపోయి పైన ఆయిల్ అనేది కొంచెం కనిపిస్తూ ఉంటుందో అప్పుడు కూర పూర్తిగా రెడీ అయిందని అర్థం అండి. ఉప్పు చూసానండి, కొంచెం తక్కువగా అనిపించింది, అందుకనే వేసుకుంటున్నానండి. ఎప్పుడైనా ఉప్పు ఒక్కసారిగా వేయకూడదండి, చెక్ చేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువైతే ఇబ్బంది పడతాం కదండి, అందుకని కొంచెం వేసుకొని చాలకపోతే అప్పుడు మళ్ళీ వేసుకోవాలి. చూస్తున్నారు కండి, కూర ఫైనల్గా అయితే ఇలా ఉంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇలాగా నాకు వచ్చిన వంటలు అవి మీకు చూపించడానికి నేను ట్రై చేస్తానండి. అందుకని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. నేను చేసే వీడియోస్ అండ్ అప్డేట్స్ మొత్తం మీకు వచ్చేటట్టు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఎవ్రీ వీక్ ఒక్కొక్క వీడియో మీ ముందుకు తెచ్చినందుకు మీకు సహాయం చేస్తాను. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మాత్రం పూర్తిగా చూసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వర్షాకాలంలోనే ఈ కర్రీ వండుకోవడానికి అవకాశం ఉంటుందండి, ఎందుకంటే చింత చిగురు అనేది విడిగా దొరకదని చెప్పాను కదండి. అందుకని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ అండి. ప్లీజ్ అండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా గ్యాస్ ఆపేసానండి.